నమస్కారం. ఈరోజు ఆగస్టు 31, రేపు సెప్టెంబర్ 1 ఆదివారం అయినా సరే పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందరికీ కూడా ఒక్కరోజు ముందుగానే పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు కడప జిల్లాలో మొత్తం సాయంత్రం 6 గంటలకు 96% పెన్షన్ల పంపిణీని పూర్తి చేశారంటే ఇది 29 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఒకటే రోజు పెన్షన్లు ఇంత శాతం పూర్తి చేసిన ఘనత ఏ రాష్ట్రంలోనూ గతంలో లేదు. ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి సాధ్యమైంది. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమానికి ఎటువంటి కమిట్మెంట్ ఉంది, నిబద్ధత ఉంది అని నిరూపించడానికే ఈ ఒక్క నిదర్శనం చాలు. మొదటి రోజే 96% పూర్తి చేసి మిగిలిన 4% కూడా వాళ్ళు ఎక్కడో లేక, ఇంట్లో లేక, ఊరికి పోయో దానివల్ల ఆగిందే తప్ప 100% పూర్తి చేయాలనేదే ప్రభుత్వ దిశానిర్దేశం. సాయంత్రం 6 తర్వాత రాత్రి 10 అయినా సరే మిగతా 4% కూడా పూర్తి చేయాలని అధికారులు ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులైనారు. ఈ కార్యక్రమంలో ఇంత పర్సంటేజ్ కడప జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ప్రతి జిల్లా అధికారికి, ప్రతి సచివాలయం ఎంప్లాయీకి, దీనికి సహకరించిన తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబ సభ్యునికి నమస్కారం తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇట్లో మీ శ్రీనివాసరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, కడప.